హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్కి చాలా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాలనీ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా పక్కకి వచ్చేసి లక్ష్మీప్రియ కాలనీ ఉందన్నమాట. ఈ కాలనీలో మనం ఈ గేటెడ్ కమ్యూనిటీ చూడడానికి వచ్చాము. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకసారి మనం చూడొచ్చు. ఆల్రెడీ కొన్ని హౌసెస్ అనేవి సేల్ కూడా అయిపోయినాయి. పబ్లిక్ అనేది ఉంటున్నారన్నమాట దాంట్లో. సో ఈ హౌసెస్లో ఒకసారి మనం చూడొచ్చు మొత్తంగా. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఒక హౌస్ పోయి మనం డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం పదండి. సో ఫ్రెండ్, ఇప్పుడు మనము ఈ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ కోసం వచ్చామన్నమాట. ఈ హౌస్ చూద్దాము. ఈ హౌస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే నార్త్ ఫేసింగ్ అనమాట. 161 స్క్వేర్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు 27 ఫేసింగ్ 54 డెప్త్ అనమాట. సో ముంగడ చూసినట్లయితే మనకు 30 ఫీట్ రోడ్, పర్మిషన్, ఇది కంప్లీట్ జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డీటెయిల్స్ చూసాం కదా. సో ముందుగా ఎలివేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, విఆర్కే ప్రాపర్టీస్ ఇప్పటి నుంచి డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ కానీ లేకపోతే లొకేషన్ పిన్ కానీ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది టోటల్లీ ఫ్రీ సర్వీస్. సో ఏ విధమైన అమౌంట్ అనేది మేము తీసుకోమన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, మాకు కోఆపరేట్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఈ పార్కింగ్ ఏరియాలో మనకు పెద్ద కార్ కానీ 4 to 5 బైక్స్ కానీ మనం పార్క్ చేసుకునే బేసిక్ మనకు స్పేస్ అనేది ఇచ్చింది అనమాట. సో ముందు మనం సీలింగ్ అనేది వచ్చి చూసుకుందాము. సో సీలింగ్లో మనకు కలర్ ఫైనల్ టచ్ అనేది వచ్చేది ఉందన్నమాట, చూసుకోవచ్చు. సో అలాగే మనం ఇటు చూసినట్లయితే ఈశాన్య మూల మనకు ఒకటి బోల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో బోల్ ఇక్కడ వచ్చేసి వాటర్ స్టోరేజ్ కోసం సంపు. అలాగే మనం ఇటు చూసినట్లయితే పైకి ఎక్కడానికి స్టెప్స్కి పక్కలోనే మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం కదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. ఈ మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ టేక్ వుడ్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఈ డోర్కి సంబంధించిన ఫినిషింగ్ అనేది వర్క్ అవుతుంది. మనకు హ్యాండిల్స్ వగేరా ఫిట్ కావడం జరుగుతుంది అనమాట. అలాగే మనం పక్కకు చూసుకున్నట్లయితే మనకు విండో ఇవ్వడం జరిగింది అనమాట, పెద్ద సైజ్ది. ఈ విండోకి గ్రిల్స్, విండో అండ్ ప్లస్ మనకు వచ్చేసి మిర్రర్స్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనం పైన కూడా చూసుకున్నాము. పైన కూడా గ్లాస్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట మనకు. సో అలాగే ఒకసారి సీలింగ్ ఒకసారి చూసుకుందాం మళ్ళీ. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన హాల్లో ఉన్నాము. ముందుగా మనం ఫ్లోరింగ్ అనేది చూసుకుందాం. ఫ్లోరింగ్ అనేది మొత్తం టైల్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో అలాగే సీలింగ్ ఒకసారి చూసుకుందాము. ఫైనల్ కలర్ అనేది వచ్చేది ఉందన్నమాట. అప్పుడు ఇంకా మంచి అవుట్లుక్ అనేది మనకు వస్తుంది. సో అలాగే ఇటు సైడ్ ఒకసారి చూసుకున్నాము సీలింగ్. ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మన సోఫా వేసుకోవడానికి స్పేస్ అనేది ఇక్కడ ఉందన్నమాట మనకు. ఇక్కడ మనం సోఫా వేసుకోవచ్చు. అలాగే ఇటు పక్కకు చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ ఒకటి విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మస్కిటో ప్రెస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అనమాట, చూడవచ్చు. పక్కకు వచ్చేసినట్లయితే మనకు ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ అనేది మనకు ఈస్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఈస్ట్ సైడ్లో మనం బయటకు వెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు డీ పాయింట్ అనమాట. ఇటు నుంచి మనం పక్కకు జరిగినట్లయితే మనకు కిచెన్ ఎంట్రెన్స్ మనం ఆర్చ్ చూసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది వచ్చినప్పుడు మనకు మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. అలాగే పక్కకు చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఈ పక్కలో వచ్చేసి మనకు సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సెల్ఫ్స్ పక్కకు మనకు విండో, పెద్ద సైజ్ విండో పక్కకు వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ పర్పస్ వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అన్నమాట. సో డైనింగ్ ఏరియాలో మనకు వాష్ పర్పస్ కూడా మనకు వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా స్టాండర్డ్ మెటీరియల్ అనేది వాడడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ కానీ. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియాలో ఉన్నాము. డైనింగ్ ఏరియా నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. మాస్టర్ బెడ్రూమ్లో ఫస్ట్ మనం ఒకసారి డోర్ చూసుకుందాము. సో ఇప్పుడు ఒకసారి సీలింగ్ అనేది చూసుకుందాము.
లాగా వాడుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కబోర్డ్ సిస్టమ్ లాగా చేసేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో మనం చూసుకోవచ్చు ఒకసారి. అలాగే పక్కకు వచ్చేస్తే మనకు చాలా పెద్ద సైజు ఒక విండో వచ్చింది అనమాట, మంచి గాలి రావడానికి. అలాగే మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ఉందన్నమాట, పెద్ద సైజులో మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఉన్న మెటీరియల్ ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాము. ప్రతి మెటీరియల్ కూడా స్టాండర్డ్ మెటీరియల్ వాడడం జరిగింది. ఒకసారి అది కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ గీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ ఒకటి విండో. సో టైల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఈ వాష్రూమ్ అనేది మనకి ఇండియన్ స్టైల్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చాము. ముందు ఒకసారి సీలింగ్ అనేది చూసుకున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ లో సెల్ఫ్స్ ఇచ్చారు. పైన ఎక్స్ట్రా లగేజ్ కోసం ఒక సజ్జ. అలాగే ఇటు పక్కన చూసినట్లయితే పెద్ద సైజ్ విండో. సో ఈ ఇంట్లో ప్రతి విండో కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనమాట. ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంది. అలాగే టైల్స్ కూడా చూడొచ్చు మనము. దాంతోపాటు ఇక్కడ మనం మెటీరియల్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మెటీరియల్స్ బ్యారిగర్ కంపెనీ వాడటం జరిగింది అనమాట, మనం చూడొచ్చు. అలానే ట్యాప్స్ కూడా ఒకసారి చూద్దాము. స్టాండర్డ్ మెటీరియల్ ఉన్నాయి. సో ఓవరాల్ గా వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్ వైపు వెళ్దాం. సో ఇంకొకసారి ఫ్రెండ్స్ ఒకసారి మీకు హాల్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు చూపించాను, మనం ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మన కలర్ వేసిన తర్వాత మనకు లుక్ అనేది చాలా బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మన కిచెన్లో వచ్చాము. కిచెన్లో ముందుగా మనం ఒకసారి పూజ గది చూద్దాము. అలాగే టైల్స్ కూడా చూద్దాము. మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకుందాము ఒకసారి. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మనకి ఎల్ షేప్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ అనేది వాటర్ జరిగింది అనమాట. సో మనం చూస్తున్నాము. సో అలాగే మనం పూజ గదికి ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో ఒక చిన్న స్పేస్ కూడా ఉన్నది మనకు కనిపిస్తుంది. సో అలాగే మనం ట్యాప్స్ కూడా చూద్దాం ఒకసారి. స్టాండర్డ్ మెటీరియల్ ఉందన్నమాట. సో పైన చూసినట్లయితే మనకు విండో, పైన వచ్చేసి మనకు వెంటిలేషన్ పర్పస్ ఒక పాయింట్. మనకు వచ్చేసి ఇక్కడ వాటర్ ప్యూరిఫై కోసం ఒకటి పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనకు పెద్ద సైజ్ సెల్ఫ్స్, ఎక్స్ట్రా వంట సామాన్లు పెట్టుకోవడానికి మనకు సజ్జ. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఓవరాల్ గా మనము బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ మనం చూసామన్నమాట. అలాగే మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు తూర్పు సైడ్ డోర్ ఉందన్నమాట. సో దాని నుంచి బయటకు వెళ్తుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బయటకు వచ్చాము. ఈ మనకు సరౌండింగ్ చూస్తున్నాం అనమాట. ఈ ఇంటి మధ్యలో 4 దిక్కులుగా మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇటు వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా, అలాగే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ వేసుకోవడానికి మనకు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, మనం చూస్తున్నాం. అలాగే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టెరెస్ పైకి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసాం కదా ఇప్పటి వరకు. సో పైకి వెళ్ళేసి మనము ఓవరాల్గా సరౌండింగ్ ఏరియా మనం చూసుకుందాం సరిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టెప్స్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైకి వెళ్ళి ముందు మనం స్టెప్స్ ఒకసారి చూసుకుందాము. ఈ స్టెప్స్ అనేది మనం బ్లాక్ గ్రానైట్ అని వాడడం జరిగింది. అలాగే మనం పక్కకు చూసినట్లయితే మనకు రైలింగ్ అనేది మనకు కంప్లీట్ స్టీల్ మెటీరియల్ వాడడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చాము. ఈ టెరెస్ పైకి మనం ఒక సరౌండింగ్ చూసుకుందాము, డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ ఇండ్ల మధ్యలోనే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిందికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము కేఎస్ఆర్ ఎన్క్లేవ్ వారి ఇండిపెండెంట్ హౌసెస్ మనం చూసామన్నమాట. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలా ఉందన్నమాట. సో దానికి మనం మొత్తం చూసాము. అందులో నుంచి ఒక హౌస్ అనేది మొత్తం కంప్లీట్గా మీకు రూమ్ వైజ్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ హౌస్ చూడాలి అనుకుంటే, ఈ లొకేషన్ కానీ హౌస్ కానీ చూడాలి అనుకుంటే మీకు కింద మనకు పిన్ పాయింట్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చి మీరు చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మా విఆర్కే ప్రాపర్టీస్ అనేది డైరెక్ట్గా మేము పిన్ పాయింట్ కానీ ఫోన్ నెంబర్ కానీ బిల్డర్ ఫోన్ నెంబర్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మీరు ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నాను అంటే
నేను ఫ్యూచర్లో ఈ ఏరియా కాకుండా హయత్ నగరే కాకుండా వేరే వేరే ఏరియాస్లో కూడా మేము వీడియోస్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సర్వీస్ అనేది మేము కంప్లీట్ ఫ్రీగా చేస్తున్నాము. సో మీ తరఫు నుంచి ఏ డబ్బులు కూడా మేము ఆశించమన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మేము మా తరఫు నుంచి కస్టమర్కి జెన్యూన్ ప్రాపర్టీ డైరెక్ట్గా ఇప్పించాలనుకుంటున్నాము. సో మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మీ సపోర్టింగ్ మాకు ఎప్పుడు కూడా ఉంటుందని ఆశిస్తూ, జై హింద్.